బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, నావిగేషన్, డిజిటల్ గవర్నెన్స్ ఏ రంగంలో చూసినా ఎక్కడ చూసినా మిల్లీ సెకండ్ నుంచి మైక్రో సెకండ్ వరకు టైం ఎక్యురేట్ గా ఇండియా మొత్తం ఒకటే ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రాపర్ స్టాండర్డైజేషన్ వస్తే ఎలా ఉంటుంది. ఈ డిజిటల్ ఎరాలో ఏదైనా సరే మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనికి సంబంధించి ఎక్యురేట్ గా మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, నావిగేషన్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇది అది అని కాదు, అన్నిట్లో దేశం మొత్తం ఆ మిల్లీ సెకండ్తో సహా ఆ టైం ఎక్యురేట్గా, ప్రిసైజ్గా, అంటే ప్రెసిషన్, యూనిఫార్మిటీ, ఎక్యురసీ దేశం మొత్తం ఒకటే విధంగా అంత సూక్ష్మంగా అంత ఎక్యురేట్గా ఒకటే టైం స్టాండర్డైజ్ చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున భావిస్తుందన్నమాట. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ లీగల్ మెట్రాలజీ రూల్స్, ఇండియన్ స్టాండర్డ్ టైం రూల్స్ 2025 తీసుకొచ్చింది. భారతదేశంలో అనేక క్రిటికల్ సెక్టర్స్ ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్, నావిగేషన్, పవర్ గ్రిడ్ సింక్రనైజేషన్, బ్యాంకింగ్, డిజిటల్ సర్వీసెస్ ఇలా చాలా రకరకాల క్రిటికల్ సర్వీసెస్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రిసిషన్ ఇన్ టైమింగ్, అంటే సూక్ష్మంగా టైమింగ్లో ఎగ్జాక్ట్ టైమింగ్ అవసరం అనమాట. సైంటిఫిక్ రీసెర్చ్ కావచ్చు, లేదా డీప్ స్పేస్ నావిగేషన్ కావచ్చు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్షన్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో ఎక్యురసీ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మిల్లీ సెకండ్, ఆ మైక్రో సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట.